మా ఇవ్వలేదు 9 తోకం లక్క గుద్ద వాళ్ళ పట్మా. దీన్ని కొట్టడం అయితే చాలా సింపుల్ అని మాత్రం నేను చెప్పను మా. ఎందుకంటే దీని 9 తోకలే కాదు మా, దీని గుద్ద వాళ్ళు కూడా బాగానే ఉంటది. బయట తీసుకునేటప్పుడు ఫేస్ టు ఫేస్ మాత్రం అస్సలు వెళ్ళమాక. ఓపెన్ లో దాని కంట పడితే నీ వట్టలు కస్స కొరికెత్తది అది. అట్లనే దాని కాళ్ళకి గుండ్రగా గాజులు దొరుకున్నట్టు సర్కిల్స్ వస్తాయి కదా, దాన్ని కొట్టాం అనుకో దానికి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. నీ తలక మీద రెడ్ర కన్ను పడ్డదంటే దాని కన్ను నీ మీద పడ్డదని అర్థం. ముందు చెప్పినట్టు ఓపెన్ లో మాత్రం దాని కంట్లో మాత్రం పడకమా. ఏదో ఒకటి ఇల్లు చూసుకుని ఆ ఇంట్లో ఉండి ఫైట్ తీసుకో నా లెక్క. ఇప్పుడు నేను ఇంట్లో ఉండడం వల్ల చూడు ఎంత డ్యామేజ్ చేసినా నా బొచ్చు కూడా బీకట్లేదు. మా ఇంటి లోపల నుండి కొట్టచ్చు మా, కాకపోతే ఎందుకు నాకు దులగుద్ద పని చేయబోతుంది. దాని కాడికి పోయి వచ్చిన ఆ తర్వాత తెలిసింది అరిచినప్పుడు నా క్యారెక్టర్ దుర్మా ఎంత స్లోగా నడుతుందో. అంటే అది ఎప్పుడైతే అడుతుందో మన క్యారెక్టర్ పిచ్చ స్లోగా అయిపోతుంది. ఇంతసేపు నుంచి నా ఒక్కనికే గుద్దల పుండు అనుకున్నా, కానీ నెంబర్ 2 గారు చూడమా ఏడబ్లంతా కొడతాను చూస్తాడు. ఫైట్ మధ్యలో మనకు అప్పుడప్పుడు బుల్లెట్లు అయిపోతా ఉంటాయి కదా, ఆ టైంలోనే మనకైతే అదే బుల్లెట్లు అందిస్తూ ఉంటది. దా నన్ను కొట్టు అని ఒక్కడి మాత్రం గుర్తుంచుకో. అక్కడనే లూట్ చేసుకుంటున్నావు అనుకో కుక్క సాగు చేస్తావు. దాని హెల్త్ బార్ చూడమా కింద వైట్ లైన్ అయిపోయినాక రెడ్ లైన్ వచ్చింది అనుకో ఒక సర్కిల్ ఏర్పడుతుంది. దానికంటే ముందు అది ఇట్లా ఉర్రుతా ఉంటది. ఉర్రినప్పుడు నోట్లో నుంచి చిన్న బాల్స్ లాంటివి వచ్చి మనం డైరెక్ట్ నాక్ చేసేస్తాయి. నాకంటే డైరెక్ట్ ఫినిష్ అనుకో. ఇక ఇక్కడ నుంచి దాన్ని కొట్టడం కొద్దిగా ఈజీ అయిపోతుంది, ఎందుకంటే అది సర్కిల్ లోనే ఉండిపోతుంది రౌండ్ లోనే. ఇది దాటి మనల్ని కొట్టడానికి అయితే దానికి ఛాన్స్ ఉండదు. ఈ 9 తోకల నక్క దగ్గర ఎంత మంది ఎనిపిస్తున్నారో ఇక్కడ చూపిస్తూనే ఉంటది. మనకు డౌట్ రావచ్చు, మా ఎంత మంది కొట్టిన చావట్లు ఎట్లా మా దీన్ని చంపేది అని. సింపుల్ మా, సింగిల్ గా పోయినాం అనుకో నీ గుద్ద పగలడం ఖాయం. అదే 4 8 M24 పట్టుకుని పోతే దాని గుద్ద పగలడం ఖాయం. మా ఇవ్వలేదు 9 తోకం లక్క గుద్ద వాళ్ళ పట్మా.